హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. ఇవాళ ఎంతో కమ్మనైన స్నాక్స్ రెడీ చేసుకుందాం రండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు అటుకులు వేసుకొని శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే మన బియ్యం కడిగితే ఎలా వస్తుంది వాటర్ అదే కలర్లో వస్తాయి. అందుకని అటుకులు కూడా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుందాం. మనం వడ్లతోటే కదండి రెడీ అవుతాయి అటుకులు, అందుకని శుభ్రంగా కడగాలి. అలా కడిగిన అటుకులు పక్కన పెట్టుకొని బంగాళాదుంపలు 4 దుంపలు ఉడికించుకొని ఇవి కూడా చూసారా, తొక్కలు శుభ్రంగా తీసేయండి. ఇలాగా క్లీన్గా చేసేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న అటుకులు తెచ్చుకొని మనం క్యారెట్ తురుముతాం కదా, అది తీసుకోండి. శుభ్రంగా అటుకుల్లోకి తురిమేయండి. ఇది ఎందుకంటే ఇలా తురుముకుంటున్నాను, మామూలుగా చేత్తో ఇలాగ స్మాష్ కింద చేయొచ్చు, కానీ కొంచెం చిన్న ముక్కల కింద ఉంటాయి. ఇలా తురుముకున్నాం అనుకోండి, చక్కగా వచ్చేస్తుంది. మొత్తం అంతా ఒకటే పేస్ట్ లాగా అవుతుంది. ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుందండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా స్మెల్ బాగుంటుంది, రుచి కూడా బాగుంటుందండి. అందుకనే చాట్ మసాలా వేస్తున్నాను నేను. ఇందులో మామూలు మసాలా కూడా వేసుకోవచ్చు, నాకైతే అది ఇష్టం అండి, అందుకని అది వేస్తున్నాను. మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం చక్కగా కలిపేసుకోండి. ఇలా శుభ్రంగా కలిపిన తర్వాత మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీడియం సైజు చేస్తున్నాను. ఇలా చేసుకుంటే సరిపోతాయండి. ఇవి వడల్లా చేసుకోవచ్చు, లేకపోతే చక్క చిన్న చిన్న బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇవి బాల్స్ కన్నా వడల్లాగే బాగా ఏగుతాయండి మనకి. ఇలాగా చేసుకొని చక్కగా అద్దుకొని చుట్టూ పగలకంట చేత్తో స్మూత్గా ఇలాగ అన్నాం అనుకోండి, పగుళ్ళు ఏమి లేకుండా చక్కగా వస్తాయి. ఇవన్నీ అలా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. ఒక గిన్నెలో 1 స్పూన్ మైదా పిండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పలచగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపండి. కలిపేసి ఇది కూడా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని బ్రెడ్ పొడి నేను ముందుగా మిక్సీ పట్టేసి ఉంచుకున్నానండి. బ్రెడ్ పొడి అలానే ఫ్లెక్స్ కూడా లైట్గా మిక్సీ పట్టి ఉంచుకున్నాను. మిక్సీ పట్టి ఉంచుకున్నాయి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని అటు ఇటు కూడా ముంచుకోవాలి. మైదా పిండిలో ముంచుకొని ముందుగా బ్రెడ్ పొడిలో చూపిస్తున్నాను నేను. బ్రెడ్ పొడిలో వేసుకుంటే ఒక రుచి ఉంటుంది, కార్న్ఫ్లెక్స్లో వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. మీకు అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవచ్చు. నేనైతే ఏది వీలుగా ఉంటే అది చేసేస్తాను. అందుకని మీకు కూడా ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకుంటారని 2 విధాలుగా చూపిస్తున్నానండి. ఇలా చక్కగా అన్నీ అద్దుకోవాలండి, శుభ్రంగా అద్దించుకోవాలి. అలా ఒక్కొక్కటిగా అద్దుకొని ఆయిల్లో వేసుకొని హై ఫ్లేమ్లోనూ ఉండకూడదు, లో ఫ్లేమ్లోనూ ఉండకూడదు, మీడియంలో ఉంచుకోవాలి. మీడియంలో ఉంచుకున్నారనుకోండి చక్కగా ఏగుతాయి అన్నీ కూడా. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకుందాం. ఈ బయట పిల్లలకి స్నాక్స్ కొని పెట్టుకున్నాం అనుకోండి, కాక నూనెని మనంత శుభ్రతగా చేయరు కదా. అందుకని మనం ఇంట్లో కొంచెం ఓపిక చేసుకున్నాం అనుకోండి, చక్కగా పిల్లలకి మంచి స్నాక్స్ పెట్టుకోవచ్చండి. ఎంత రుచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది పిల్లలకి. అలా ఆ పిల్లలకి పెట్టుకోవచ్చు. 2 మనం తినొచ్చు. మా ఆఫీస్ నుంచి వచ్చిన పిల్లలకి, హస్బెండ్లకి కానీ పిల్లలకి కానీ ఇచ్చుకుంటే 2 పెట్టి 1 కప్పు కాఫీ ఇవ్వండి. ఎంత ఆరోగ్యంగా ఎంత హెల్దీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు కూడా. ఎందుకంటే బయట తినాలని థాట్ రాదు ఇంకా వాళ్ళకి. ఇంట్లోనే చేసుకుని తింటే చాలు కదా, అందుకని ఇంటికి వచ్చి అడుగుతారు. అందుకని మనం ఇంట్లోనే చేసి ఇలా రుచి రుచిగా పెట్టుకుంటున్నాం అనుకోండి, బయట తింటే అస్సలు పిల్లలకి అలవాటు అవ్వదు. చూసారా, ఇవి ఏగుతున్నాయి కదా. స్లోగా తిరగేసుకోవాలండి, ఎందుకంటే స్పీడ్గా తిరిగేస్తే మన బ్రెడ్ పొడి ఉంది కదా, అందుకని స్లోగా తిరగేసుకుందాం. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు తిరగేసుకోవాలి స్లోగా. చూసారు, నేను తిరిగేస్తున్నాను. అలా తిరిగేయండి. చాలా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇంకా ఏగిపోయినాయి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి. చక్కగా ఏగినట్టు మనకి ఈ కలర్ వస్తాయి. ఇలా ఏగిన తర్వాత ఇవన్నీ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం. ఎంతో తక్కువ టైంతో అయిపోద్దండి. మనకి ఎక్కువ టైం ఏమి పట్టదు, ఒక పావు గంట పక్కన పెట్టండి టైం తీసుకొని. ఒక పట్టుకులు 4 దుంపలు రెడీ మనకి స్నాక్స్. కమ్మనైనా రుచికరమైన హెల్దీ అయిన స్నాక్స్ రెడీ అండి. ఇప్పుడు ఫ్లెక్స్లో చూపిస్తున్నాను. అంటే చెప్పాను కదా మీకు 2 విధాలుగా చేసుకోవచ్చు. ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకుంటారని 2 విధాలు చూపిస్తున్నాను నేను మీకు.
చూపించడానికి మాత్రమే ఒక 2 అలా వేసి చూపిస్తుంది అనమాట. ఫ్లెక్స్తో కూడా చాలా బాగుంటాయండో, కరకరలాడుతూ చక్కగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు దీంతో కూడా. అలా వేసుకొని మీరింట్లో ఉన్న వాళ్ళని బట్టి ఈ పొడులు అవి మిక్సీ పట్టి ఉంచుకోండి. శుభ్రంగా అద్దుకొని చేయండి. ఎంతో కమ్మనైన స్నాక్స్ రెడీ అయిపోతాయండి. ఇలా మీరు చేసుకోండి, మీరు తినండి, మీ పిల్లలకి పెట్టండి, మీ హస్బెండ్లకి, మీ ఆఫీసుల్లోని మీ అత్తమామలకు పెట్టుకొని ఎలా ఉందో తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మర్చిపోకుండా లైక్ మట్టుకు మర్చిపోవద్దే. చూసారా చక్కగా ఎగుతున్నాయి కదా, కమ్మనైన స్నాక్స్ అండి ఇవి. తక్కువ టైంలో ఎక్కువ రుచి మీకు. చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో, ఈ కార్న్ఫ్లేక్స్ తోటి, ఈ బ్రెడ్ తోటి, టమాటా సాస్